శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 16 నుంచి 22 మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు, మరి ఈ రాశి వారికి కుజుడు అత్యంత బలవంతుడై తృతీయ స్థాన సంచారం వల్ల చేపట్టిన ప్రతి కార్యక్రమంలో ఎవరి సహకారం లేకుండా పూర్తిగా విజయం సాధించే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు 6వ స్థానాన్ని వీక్షించడం వల్ల ఏమవుతుందంటే, రుణాల నుంచి బయటపడతారు, శత్రువులు మిత్రులుగా మారుతారు. మీకు ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నా, ఎవరితో అన్నా విరోధం ఉన్నా చాలా వరకు దాన్ని పరిష్కరించుకొని సెటిల్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే రుణాల నుంచి బయటపడతారు, కోర్టు సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అంటే 6వ స్థానం అన్నది శత్రువులు, రోగాలు, రుణాలు, వీటి నుంచి బయటపడే విధంగా కుజుడు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా అదేవిధంగా ఈ తృతీయంలో ఉన్నటువంటి కుజుడు భాగ్య రాజ్యస్థానాన్ని వీక్షించడం వల్ల తప్పనిసరిగా వృత్తిలో మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. సడన్గా వృత్తిరీత్యా ప్రయాణాలు చేయవలసి రావడం కానీ, లేదా మీరు చాలా కాలంగా వేరే ప్రాంతంలో ఏదైనా దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అవి ఈ సమయంలో మీకు అందుబాటులోకి వచ్చి అవి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ కారణం వల్ల మీరు వృత్తిరీత్యా దూర ప్రాంత ప్రయాణం చేస్తారు, వృత్తిలో మార్పు వస్తుంది. కొంతమందికి అనూహ్యంగా వృత్తిలో హోదా పెరగడం వల్ల ఉన్న వృత్తినే కంటిన్యూ చేస్తూ ఇంకా దాన్ని సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ కుజుడు ఎక్కువగా మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇండిపెండెంట్గా ధైర్య సాహసాలతో ఎవరి సహకారం లేకుండా చేస్తున్న అందరికీ కూడా ఈ కుజుడి యొక్క బలం మీకు సంపూర్ణంగా అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది. ఇక గురువు యొక్క బలం కూడా పెరగడం జరిగింది. ధనస్థానంలో ఉన్నటువంటి గురువు చాలా వరకు మిమ్మల్ని ఆర్థిక పరంగా సమయానికి తగిన ధన సహకారం లభిస్తుంది. మీ యొక్క ప్రయత్నానికి మీ కుటుంబ సభ్యులు సంపూర్ణంగా సహకరిస్తారు. ఇదే సమయంలో మీరు కుటుంబం యొక్క బాధ్యత తీసుకొని ఆ కుటుంబ సభ్యుల యొక్క సమస్యల్ని పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. ఇదే టైంలో కొంతమంది ఏంటంటే అటు కుటుంబ సమేతంగా ఏదైనా ఒక విహారయాత్ర కానీ, పుణ్యక్షేత్రాన్ని కానీ దర్శించడం జరుగుతుంది. లేదైనా ఒక వివాహ వేడుకలో కానీ, గెట్ టుగెదర్ లాంటి ఫంక్షన్లో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబం యొక్క సభ్యుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే వివాహం ద్వారా అవ్వచ్చు, లేదంటే మీకు కానీ మీ సంతానానికి కానీ వేరే సంతానం కలగడం వల్ల కానీ, బాగా చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ యొక్క కుటుంబ సభ్యులు తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం వల్ల కుటుంబం అంతా ఆనందంగా గడపడం, ఏదైనా ఒక సంతోష వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం మీ కుటుంబంలో కనబడుతుంది. మీ యొక్క మాటలలోనూ అలాగే మీ యొక్క నడవడికలో కూడా చాలా మార్పులు ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు మీరు ఏదన్నా ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్, లేదన్నా ఎవరికైనా ఈ ఇన్వెస్ట్మెంట్ విషయంలో సలహాలు ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా సలహా ఇవ్వవలసి ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా మీరు కొనేటప్పుడు కానీ, ఖర్చు పెట్టేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఏదైనా మోసంతో కూడుకున్నటువంటి డాక్యుమెంట్స్ కలిగినటువంటి గృహాలు కొనడం కానీ, ఏదైనా వాహనం కొనడం కానీ జరిగే అవకాశం ఉంది. ఏదైనా ఒక వ్యవహారంలో మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు అది నష్టపోవడం కానీ, లేదంటే మోసంతో కూడుకున్నటువంటి వస్తువులు కొనడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా మీరు ఆన్లైన్లో విలువైన వస్తువులు ఎలాంటివి ఏమన్నా తెప్పించుకునేటప్పుడు 1-2 సార్లు ఆ కంపెనీ యొక్క విషయాలు తెలుసుకొని తెప్పించుకోవడం మంచిది. అలాగే మీరు ఏదైనా డాక్యుమెంట్ సైన్ చేసినా, ఎవరికన్నా షూరిటీ ఇచ్చినా అది నమ్మకంగా చాలా జాగ్రత్తగా షూరిటీ కానీ సంతకం కానీ పెట్టాలి తప్ప తొందరపడి ఎటువంటి సైన్ చేసినా కూడా తర్వాత అది మీ యొక్క మెడకు చుట్టుకొని చాలా వరకు 1కి 10 రెట్లు నష్టపోవడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ సమయంలో మీరు అటు దగ్గర వాళ్ళని కానీ, మిత్రులను కానీ, అలాగే ఆన్లైన్లో పరిచయం వాళ్ళతో కూడా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి
22 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ఈ వారంలో చాలా గొప్ప ధనయోగాలు ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా లాభస్థానంలో శుక్రరాహుల కలయిక, ఇది చాలా వరకు ఈ జాతకుడికి స్త్రీల సహకారంతో ఆర్థిక లాభం కలుగుతుంది. విదేశంలో ఉన్నటువంటి మిత్రుల సహకారం లభిస్తుంది. ఎక్కువగా పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ యొక్క రుణ ప్రయత్నాలు ఫలించడం జరుగుతుంది. ఉద్యోగంలో సడన్గా ప్రమోషన్ కానీ మీ యొక్క వేతనం కానీ పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం మీ స్వలాభం కోసం చేస్తున్నప్పుడు అవతల వారికి కూడా కొంత మీ లాభంలో వాటా ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఏదైనా మీరు పని జరిపించుకోవాలంటే కొంత బ్యాక్డోర్ రూపంలోనో లంచం రూపంలోనో బహుమతి రూపంలోనో ఇస్తే తప్ప ఆ ఫలితం మీకు వచ్చే అవకాశం లేదు. మీరు మీడియేటర్ ద్వారా ప్రయత్నం చేసినా సొంతంగా ప్రయత్నం చేసినా తప్పనిసరిగా మీ లాభాల్లో కొంత భాగం వేరే వారికి రహస్యంగా బ్లాక్ మనీ రూపంలో ఇవ్వవలసి ఉంటుంది. అయినప్పుడు కూడా దానివల్ల మీకు పెద్దగా నష్టమైతే కాదు, ఎక్కువగా లాభం కలిగే అవకాశం ఉన్నది. అలాగే ఏదైనా ఒక వ్యవహారంలో, ఒక ఫంక్షన్లో కానీ ఒక ప్రయాణంలో కానీ మీకు ఒక వ్యక్తి పరిచయం అవడం జరుగుతుంది. వారి యొక్క సహకారంతో మీ యొక్క వ్యాపార అభివృద్ధికో మీరు నిర్వహిస్తున్న లేదంటే మీరు చేస్తున్నటువంటి పనికి సంబంధించిన వాటిలో వారి యొక్క సలహా తీసుకొని దాన్ని ఇంకా అభివృద్ధి పరుచుకునే విధంగా మీకు మిత్రులు సహకరించే అవకాశం ఉన్నది. ఇక ధనస్థానంలో కుజగ్రహం కొంతవరకు మీ యొక్క వాక్చాతుర్యంతో ఏదైనా విషయాన్ని సెటిల్మెంట్ చేయడం కానీ, ఆర్థిక పరంగా భూములు సంబంధించిన వ్యవహారాల్లో మీడియేటర్గా వ్యవహరించడం వల్ల కొంత కమిషన్ రూపంలో మీకు ఆర్థిక లాభం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. లేదంటే కొన్ని సందర్భాల్లో మీకు భూములు స్థిరాస్తులపై ఆదాయం లభించవచ్చు. అలాగే ఆస్తి పంపకాల్లో మీ భాగం మీకు రావడం వల్ల కూడా కొంతవరకు ఆ వ్యవహారం సెటిల్ అవుతుంది. బట్ చాలా వరకు కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా విరోధాలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వలన అయితేనే మీ కుటుంబ సభ్యుల్ని మీరు అదుపులో పెట్టాలనే ఉద్దేశంతో గట్టిగా ఆర్డర్స్, ఆజ్ఞలు ఇవ్వడం వల్ల వారి మనోభావాలు దెబ్బతినడం వల్ల పరోక్షంగా వాళ్ళు మిమ్మల్ని విభేదించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీ కుటుంబ సభ్యులు కుటుంబం నుంచి దూరంగా వెళ్ళడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్తుంది. కాబట్టి ఏదైనా నిదానంగా సావధానంగా వ్యవహరించడం మంచిది. ఏదైనా మీ యొక్క ఆదాయం, ధనం పెరగడం వల్ల ఆ ధనాన్ని సద్వినియోగపరిచే విషయంలో కానీ ఏదైనా ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసే విషయంలో కూడా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావచ్చు. బట్ ఏదైనా జాగ్రత్తగా సామరస్యంగా పౌరుషాంకాన్ని పోకుండా జాగ్రత్తగా పరిష్కరించుకోవడం మంచిది. బట్ ఏదైనప్పుడు కూడా రాశి యందు గురు సంచారం వల్ల ఎంత గొప్ప సమస్య అయినా మీ యొక్క సమయస్ఫూర్తితో నిదానంగా వ్యవహరించడం వల్ల ఆ సమస్య సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నది. దానివల్ల పెద్దగా తొందరపడకుండా నెమ్మదిగా వెయిట్ చేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెద్దగా దాన్ని తొందరపడకూడదు. వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది. ముఖ్యంగా దశమ స్థానంలో ఏర్పడినటువంటి రవి బుధల యొక్క యోగం మీకు అంటే ఒక విధంగా ఇది విద్యాయోగం, బుధాదిత్య యోగం, నిపుణ యోగం కూడా ఏర్పడడం జరిగింది. కేంద్ర కోణాధిపతులు దశమ స్థానంలో కలిసినప్పుడు ఒక లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. అంటే లక్ష్మీ యోగం ఏర్పడినప్పుడు ఎలా ఉంటుందంటే అది ధన విషయంలో సహకరించడం జరుగుతూ ఉంటుంది. అదే రాజయోగం అన్నప్పుడు కేవలం నేమ్ అండ్ ఫేమ్ మాత్రమే కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే కేంద్రాల్లోకి వచ్చిన గ్రహాలు ఆర్థిక పరంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం కేంద్రంలోకి రవి రావడం వల్ల ప్రభుత్వ సహకారం లభిస్తుంది. ప్రభుత్వ వ్యవహారాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. ఏదైనా ప్రభుత్వం ద్వారా మీకు ఒక స్థిరాస్తి కానీ గృహం కానీ వచ్చే సూచనలు కూడా ఉంటాయి. ఇంకా బుధుడు అక్కడ ఉండడం వలన వ్యాపారం ద్వారా రాణిస్తుంది. చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనంగా వేరే వృత్తి చేపట్టడం కానీ అదనపు ఆదాయం కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇది నిరుద్యోగులకి చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి వృత్తికి వారి చదువుకి తగినటువంటి జాబ్ రావడం కానీ కొద్దిపాటి పార్ట్ టైం జాబ్ రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇంచుమించుగా వృత్తికారకుడు శనితో ధనాధిపతి బుధుడు కలియడం వల్ల వృత్తిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ చదువును బట్టి ఏదో కొద్దిపాటి ఆదాయం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఎవరైతే ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారు పెద్దగా నిరాశ చెందకుండా మరి ఇప్పుడే మీకు దశమ స్థానంలో రవి ప్రవేశించి
దిగ్బలుడై ఉండడం వల్ల కంపల్సరిగా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి. ఇది విదేశంలో ఉన్న వాళ్ళకి, స్వదేశంలో ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. బట్ ఏదైనా మీరు ఊహించిన విధంగా గొప్ప ఉద్యోగం కాకుండా ఏదో మీరు బ్రతకడానికి సరిపోయే ఉద్యోగం మాత్రం కంపల్సరిగా ఈ వారంలో మీకు వచ్చే అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే దాని తర్వాత ఇంకా మంచి ఉద్యోగంలోకి వెళ్ళే సూచనలు ఉన్నాయి కాబట్టి, బట్ ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా విజయం వచ్చే అవకాశం ఉంది. అది వృత్తి సంబంధించిన విషయాల్లో సక్సెస్ తప్పనిసరిగా ఉంది. శ్రీమాత్రే నమ, జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 16 నుంచి 22 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మిథున రాశి వారికి ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా రాశి యందు సంచరిస్తున్నటువంటి కుజుడు జాతకుడు యొక్క విశేషమైనటువంటి స్టామినా పెరుగుతుంది. ఏ కార్యక్రమం అయినా తలుచుకున్న వెంటనే పూర్తి చేయాలనే ఆలోచనతో చాలా వేగంగా పనులు పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. క్రీడా రంగంలో కానీ ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో కానీ ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి అటు ఇంటర్వ్యూలో కానీ లేదంటే వ్రాత పరీక్షలో కానీ ఖచ్చితమైనటువంటి సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. మల్టిపుల్గా వాళ్ళ యొక్క టాలెంట్కి గుర్తు రావడం జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. బంధువులు కూడా మీకు వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు మీరు అనుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఏ చిన్న సమస్యనైనా మీరు సీరియస్గా తీసుకొని దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఆ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఈ కారణంలో ఎటువంటి శత్రువులు ఉన్నా, రుణాలున్నా వాటి కంప్లీట్గా తీర్చివేసే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. దానికి 12వ స్థానంలో గురుగ్రహం ఉండడం వల్ల మీ యొక్క అవసరాలకు, మీరు చేసే కార్యక్రమాలకు అటు మీ జీవిత భాగస్వామి కానీ, మీ శ్రేయోభిలాషులు తండ్రి గారు కానీ, గురువు గారు కానీ, మీ యొక్క గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తులు కానీ సమయానికి మీకు కావలసినటువంటి ఆర్థిక సహకారం అందిస్తారు. మాట సహాయం కూడా అందించి మీరు ఓడిపోకుండా మీకు అండగా నిలబడే ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో మీకు దైవ బలం కూడా సహకరించడం జరుగుతుంది. అలాగే వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థానంలో రాహుతో కలిసి ఉండడం వల్ల మీరు చేస్తున్నటువంటి గొప్ప ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎక్కడన్నా సరే మీరు ఉన్న ప్రాంతంలో కాకుండా అదర్ దెన్ బర్త్ ప్లేస్లో కానీ ఇంకా దూరంగా కానీ మీరు వృత్తి మారాలనుకుంటే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా మీడియా, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే టీవీ యాంకరింగ్ చేస్తున్న వారికి గతంలో కన్నా మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. మీ వేతనం కూడా పెరగడం వల్ల చాలా వరకు బయటికి చెప్పుకోలేని ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా వృత్తిపరమైనటువంటి మార్పులు ఈ సమయంలో తప్పనిసరిగా రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దశమ వ్యయాధిపతుల మధ్య పరివర్తన కంపల్సరిగా మీరు వృత్తిలో కంప్లీట్గా ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తికి, మీరు రేపు మారబోయే వృత్తికి పూర్తిగా సంబంధం లేకపోవచ్చు. సో ఈ విధంగా మీ యొక్క వృత్తిలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా కాంపిటేటివ్గా తీసుకొని పౌరుషంగా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మీరు అనుకున్నది సాధించడంలో చాలా వరకు సక్సెస్ అవడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడితో రాస్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు కలిసి ఉన్నాడు. అంటే బుధుడు ఎప్పుడు శనితో కలిసినా కూడా జాతకుడికి ఏమవుతుందంటే చేస్తున్నటువంటి వృత్తి మీద పెద్దగా ఇంట్రెస్ట్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. వ్యాపారం చేస్తున్న వాళ్ళైతే వేరే వ్యాపారం కోసం ఆలోచించడం కానీ, లేదంటే ఏదైనా వాళ్ళకి అవకాశం ఉంటే ఏదన్నా సంస్థలో కన్సల్టెన్సీ కానీ ఉద్యోగానికి వెళ్దాం కానీ ఆలోచిస్తుంటారు. అయితే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వ్యాపారంలోకి మారుదామని ఆలోచన చేస్తూ ఉంటారు. బట్ ఏదైనా సరే వృత్తిపరమైనటువంటి మార్పులు తప్పనిసరిగా చేయడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో రవి భగవానుడు కూడా కలియడం వల్ల ఏంటంటే ప్రభుత్వ లావాదేవీల్లో, ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొంతమందికి అనుకోకుండా ట్రాన్స్ఫర్లు కానీ, అంటే ప్రభుత్వ ఉద్యోగులకి ట్రాన్స్ఫర్లు రావచ్చు, ప్లేస్ మారచ్చు. టెంపరీగా మీరు మీ యొక్క ఉద్యోగానికి పక్కన పెట్టి వేరే ఉద్యోగం కొరకు కూడా ప్రయత్నం చేయడానికి ఈ గ్రహస్థితి మీకు కేవలం మంచిగా అనుకూలించడం జరుగుతుంది. అయితే ఏంటంటే కొంతవరకు ఈ ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల్లో,
ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొంటారు. ఏదైనా ఒక దైవానికి సంబంధించిన కార్యక్రమం తలపెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళు దాన్ని బట్టి ఏదైనా ఒక వ్రతం చేసుకోవడం కానీ, ఒక టెంపుల్ కట్టించడం కానీ, లేదంటే ఏదైనా ఒక టెంపుల్ని బాగు చేయించి దాన్ని ఉద్ధరిందామని కానీ, పునరుద్ధరించడం కానీ ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురువుల్ని, పెద్దవాళ్ళని వారికి ఏదో విధంగా ఆశ్రయం కల్పిస్తుంటారు. వారి జీవనోపాధికి ఎంతో కొంత సహకారం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మిథున రాశి వారి దగ్గర ధనం సహకరించాలి కానీ కంపల్సరిగా ధార్మిక కార్యక్రమాలకి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఎక్కువగా సహాయపడుతూ ఉంటారు. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 22 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారికి లాభస్థానంలో గురుగ్రహ గమనం చాలా వరకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి చాలా గొప్పగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ప్రమాదంలో ఉన్నా, చికాకుల్లో ఉన్నా ఎవరో ఒకరు తప్పనిసరిగా సమయానికి దేవుడు పంపినట్టు వచ్చి మిమ్మల్ని ఆ ఇబ్బంది నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సమయంలో ఒక 3 గ్రహాలు అష్టమ స్థానంలో సంచరించడం వల్ల ఏమవుతుందంటే ప్రత్యక్షంగా మీకు సహకరిస్తూనే మీ కూడానే ఉండి పరోక్షంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేసే శత్రువులు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ స్థానంలో కుటుంబ స్థానాధిపతి అయినటువంటి రవి అష్టమ స్థాన సంచారం వల్ల మీ కుటుంబ సభ్యులే, మీ శ్రేయోభిలాషులే మీకు పోటీగా రావడం జరుగుతూ ఉంటుంది. వారి వల్ల మీరు కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఏదైనా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అన్నటువంటి గుణపాఠం ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని ఇబ్బందులు, అపవాదులు అంటే ప్రభుత్వ అధికారుల వల్ల కానీ, రాజకీయ నాయకుల వల్ల కానీ, లేదంటే మీ యొక్క దగ్గర బంధువుల వల్ల కానీ కొన్ని అవమానాలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. బుధుడు కూడా అక్కడ ఉండడం వలన ఆర్థిక పరంగా కొంత నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది. గతంలో మీరేదో ఎవరి దగ్గర డబ్బు తీసుకొని చెల్లించేసాం, వాళ్ళకి తిరిగి ఇచ్చేసాం అనుకుంటారు. బహుశా ఇచ్చి ఉండొచ్చు కూడా, కానీ అది కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడు దాన్ని మీరు కరెక్ట్గా పేమెంట్ చేయలేదని, కొన్ని ఇన్స్టాల్మెంట్లు బకాయి ఉన్నాయని మీకు ఏదైనా నోటీస్ రావడం కానీ, వారి నుంచి ఏమైనా మీకు సమాచారం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఏదైనా మొత్తం మీద ఆర్థిక వ్యవహారాలు కరెక్ట్గా ఉండకపోవడం వల్ల మీ యొక్క అకౌంట్స్ లాభ నష్టాలు సరిగ్గా బేరీ చేసుకోకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అధికారుల వల్ల వచ్చే అవకాశం ఉంది. వారి స్థాయిని బట్టి ఇదే సమయంలో ఏదైనా ప్రభుత్వ అధికారులు మీ యొక్క సంస్థలపై రైడ్ చేయడం కానీ, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, ఈడీ వంటి సంస్థల ద్వారా ఇబ్బందులు, రైడ్స్ లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు మరి ప్రస్తుతం ఈ అష్టమ శని ప్రభావం ఉండడం, అష్టమంలో రవిగ్రహ సంచారం, బుధుడు కూడా అక్కడ ఉండడం వల్ల అకౌంట్స్లో ఉన్నటువంటి లోపాల వల్ల, మీ యొక్క పనివారు అశ్రద్ధ చేయడం వల్ల, మీరు సకాలంలో ట్యాక్సులు చెల్లించకపోవడం వల్ల ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు వాటిని సరిదిద్దుకుంటే చాలా వరకు మంచిది. బట్ ఏదైనా ఒక సూచన, జాగ్రత్తగా ఉండడం వల్ల ఎవరికైనా మంచిది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దాని తర్వాత ముఖ్యంగా భాగ్యస్థానంలో మరి రాహువు, శుక్రగ్రహాల కలయిక ఉండడం వల్ల చాలా వరకు ఏదైనా దూర ప్రాంతంలో ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి కేంద్రాన్ని దర్శించి అక్కడ కొద్ది రోజుల పాటు మీ యొక్క సంతోషంగా, ఆనందంగా గడిపే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే చాలా వరకు మీ యొక్క ప్రస్తుత సమాజానికి దూరంగా మీ యొక్క ఆలోచనలు, మీలో ఉన్నటువంటి కోరికలు తీర్చుకునే విధంగా అది చాలా వరకు రహస్యంగా ఏవైనా కార్యకలాపాల్లో పాల్గొనడం, మీకు నచ్చిన విధంగా, మీ మనసు చెప్పిన విధంగా కొంత ఎంటర్టైన్మెంటు, చిన్న చిన్న బలహీనతలు మీరు ఎంజాయ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఏదన్నా భాగ్యస్థానంలో శుక్రరాహుల కలయిక చాలా వరకు కొంత ధనాన్ని అనవసర ఖర్చులకో, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడాకో జరిగే సూచనలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే అది ఓకే, అది కరెక్ట్, ఇబ్బంది ఏం లేదు. కానీ కేవలం ఈ అష్టమ శని ప్రభావం వల్ల ఏంటంటే
ఏదైనా అవమానం జరిగే అవకాశం ఉన్నది. ఏదన్నా మీరు వెళ్ళరాని చోటుగా వెళ్ళి ఏదో అక్కడ ఏదో కొద్దిగా ఎంటర్టైన్మెంట్లో ఏ కార్డ్స్ లాంటివి ఆడటం వల్ల ఏదైనా పోలీస్ రైడ్స్ పట్టుబట్టడం కానీ, ఈ ఇన్కమ్ ట్యాక్స్ విషయాల్లో ఈ పోలీస్ రైడ్స్ రావడం కానీ, ఇటువంటి కొన్ని అనుకోని ఇబ్బందులు జరగడం వల్ల ధనం నష్టపోవడం కన్నా ఈ పరువు పోవడం అనేది చాలా వరకు ఇబ్బంది. కాబట్టి మరి ఈ రెండు కూడా మీకు అటువంటి సిచ్యువేషన్ చెప్తున్నాయి. కాబట్టి 99% సున్నిత మనస్కులైనటువంటి ఈ కర్కాటక లగ్నం లేదా కర్కాటక రాశివారు ఇతరుల ప్రలోభం వల్ల, అంటే ఏ ఫ్రెండ్షిప్ వల్ల ఏ కారణం వల్ల వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానించడం వల్ల వారి మాట మీరు కాదనలేక అటువంటి వాటిలో పాల్గొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు మొగమాటాన్ని తగ్గించుకొని అటువంటి చోట్లకి వెళ్లకుండా ఉండడం మంచిది. ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నులు, ట్యాక్సులు వగైరా చెల్లిస్తే మీకు ఏ విధంగా ఇబ్బంది అయితే ఉండదు. దానివల్ల మీకు ఇంకా నేమ్ అండ్ ఫేమ్, ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 22 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు సింహరాశి వారికి లాభస్థానంలో కుజగ్రహ సంచారం. ఈ ఒక్క గ్రహం చాలు ఈ సింహరాశి వారు మొత్తం చక్రం తిప్పడానికి. అంటే వీళ్ళకి సమయంలో అటు ప్రభుత్వ సహకారం, పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం, కార్యకర్తలు, అన్నదమ్ముల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. సింహరాశి వారికి జనబలం ఉంటే వాళ్ళు ఏదైనా సాధించగలరు. వారి చుట్టూ 10 మంది చేరి వారికి ఏదో విధంగా ఎంకరేజ్ చేస్తుంటే ఎంత గొప్ప విజయాన్నైనా సాధిస్తారు. వారి కొరకు ఎంత ధనాన్నైనా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. మరి సింహరాశి వారికి కుజుడు యోగకారకుడు, చతుర్థ భాగ్యాధిపతిగా ఈ 2 స్థానాలకి ఆధిపత్యం వహిస్తున్నటువంటి కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడన్నా సరే కేంద్ర స్థానాలంటే 4, 7, 10 మనకి ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కోణాలు 1, 5, 9 ఇవి నేమ్ అండ్ ఫేమ్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ 2 కలిపిచ్చే ఏకైక గ్రహాన్ని యోగకారకుడు అనడం జరుగుతూ ఉంటుంది. అటువంటి యోగకారకుడు 11వ స్థానంలో ఉన్నాడు. దానివల్ల ఏంటంటే ముందుగా చతుర్థాధిపతిగా భూములు, స్థిరాస్తులపై ఆదాయం లభిస్తుంది. అలాగే తల్లిగారు, తల్లి తరపు బంధువుల నుంచి మీకు సహకారం లభిస్తుంది. మొత్తం మీద ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి భూములు, స్థిరాస్తులు విలువ పెరగడం వల్ల అటు ఆదాయంతో పాటు హోదా కూడా పెరుగుతుంది. ఇక భాగ్యాధిపతి అంటే అదృష్టం. ఒక జాతకం రాణించాలంటే భాగ్యస్థానం బాగుండాలి, భాగ్యాధిపతి అనుకూలమైన స్థానంలో ఉండాలి. దాన్ని బట్టే వాడి యొక్క నేమ్ అండ్ ఫేము, అదృష్టం కలిసి వస్తుంది. ఈ 2 బాగోవటం వల్ల కంపల్సరిగా మరి కుజుడు లాభస్థానంలో ఉన్నంత వరకు సింహరాశి వారికి ఏ కార్యక్రమం చేపట్టినా అది కంప్లీట్గా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక దానికి ఇంకొక బలాన్ని ఇచ్చే గ్రహం ఏంటంటే గురుగ్రహం. పంచమ అష్టమాధిపతిగా దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహం వృత్తిలో చాలా నిజాయితీగా ఉంటారు. గొప్పవారి సహకారం మీకు లభిస్తుంది. ఇది ఒక విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి, ధర్మబద్ధంగా నిజాయితీగా వ్యాపారం చేస్తున్న స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా తగు విధమైన గౌరవం లభిస్తుంది. అయితే అనుకోకుండా ఈ సందర్భంలో వృత్తిపరమైనటువంటి మార్పులు రావడం జరిగే అవకాశం ఉంది. లేదంటే ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి కొంతకాలం పాటు వేరే వారికి అప్పచెప్పి వేరే వారి వృత్తిలోకి మీరు ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది వేరే చోటుకి మారిపోవడం, ఇలాగా అంటే ఉన్న వృత్తి వదులుకోకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ మీరు కొత్త వృత్తి ప్రారంభించే అవకాశం ఉంది. అంటే కొంతమంది వేరే బ్రాంచీలు పెడతా ఉంటారు. లేదంటే మీ యొక్క సంతానానికో మీ వారసులకో మీరు చేస్తున్నటువంటి వృత్తి, పదవి, పని అప్పచెప్పి మీరు ఇంకా అభివృద్ధికరంగా వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇక్కడ 8, 10 స్థానాల మధ్య జరిగే పరివర్తన అనూహ్యంగా మీకు ఏదో గొప్ప పదవి రావచ్చు. ప్రస్తుతం మీరు ఏదో ఒక వృత్తిలో ఉండగా మీకు ప్రమోషన్ ద్వారా ఇంకొక గొప్ప పదవిలోకి వెళ్ళటం వల్ల ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్నటువంటి సంస్థ, వ్యాపారము వేరే వాళ్ళకి అప్పచెప్పి అది వారు కంటిన్యూ చేసుకోవడం, మీరు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ యొక్క గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక పదవి రావాలన్నా, దాన్ని అనుభవించాలన్నా రాస్యాధిపతి బలం అనుకూలంగా ఉండాలి. అటువంటి రాస్యాధిపతి రవి శనితో అంటే
వృత్తికారకుడు శనితో కలిసి ఉన్నాడు కాబట్టి మరి ఈ సమయంలో మీకు ఏదైనా ప్రభుత్వ పదవి కానీ నామినేటెడ్ పోస్ట్ కానీ రావడం జరగచ్చు. ఏదంటే ఏదో కారణం వల్ల మీ పెద్దవారు ఆ పదవి విరమణ చేయడం వల్ల, దాని నుంచి తప్పుకోవడం వల్ల ఆ పదవి మీకు వచ్చినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. బట్ ఏదైనా వారసత్వంగా వచ్చే పదవి మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంది. దానివల్ల మీకు ధనబలం, జనబలం కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఇక అన్ని విషయాలు బాగున్నప్పుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రరాహుల కలయిక వల్ల మీకు ఏదో విధంగా చెడ్డ పేరు రావడం కానీ, ఆ చెడ్డ పేరు వచ్చే విధంగా ఏదో ఒక రూమరో అపవాదం మీ మీద రావచ్చు. కాబట్టి ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు వెలుగులోకి వచ్చి మీ మీద బురద జల్లే ప్రయత్నం కూడా జరగవచ్చు. అటువంటి వాటికి ఏమీ భయపడకుండా, బెదరకుండా మీ పని మీరు చేసుకుంటూ మీ కార్యక్రమాన్ని మీరు నిర్వహించుకుంటే ఇవన్నీ కూడా సైడ్ అయిపోయి కేవలం మీ యొక్క వృత్తిలో మీరు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 22 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు దశమ స్థానంలో దిగ్బలుడైనటువంటి కుజుడు. దీని కారణం వల్ల ఏంటంటే జాతకుడు వృత్తిలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా వరకు మీడియేటర్గా ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేటు భూములు వ్యవహారాలు చేస్తున్న వారికి చాలా వరకు కలిసి వచ్చే అంశం. కొంతమంది చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటుగా అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలించడం జరుగుతూ ఉంటుంది. గతంలో కన్నా మీరు చాలా ఉత్సాహంగా ఉండడం జరుగుతుంది. ఏ పని అనుకున్నా అది క్షణాల్లో పూర్తి చేసే విధంగా మీరు నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దశమ స్థానంలో కుజుడు చతుర్థ దృష్టితో ఈ కన్యా రాశిని వీక్షించడం వలన మీలో ఒక విధమైనటువంటి పట్టుదల పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఏదైనా ఎక్సర్సైజ్ చేయడం, ఫిజికల్గా బాడీని ఫిట్నెస్గా ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలోనే చాలామంది రన్నింగు, వాకింగ్ చేయడం, మరి సిక్స్ ప్యాక్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొని బాడీ బిల్డింగ్ అది చేయడం, వ్యాయామం చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అది ఆరోగ్యానికి మంచిది కాబట్టి అటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఇది ఒక మంచి అలవాటు. బట్ వృత్తిలో కూడా అదేవిధంగా చాలా నిజాయితీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ వారంలో రాస్యాధిపతి, దశమాధిపతి బుధుడు 6వ స్థానంలో వ్యయాధిపతితో కలిసి ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే వృత్తిలో మార్పు కొరకు కొన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. వృత్తిలో అధిక శ్రమ, ఎక్కువ పని గంటలు చేయవలసి ఉంటుంది. అయినప్పుడు కూడా దాని తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు పొందలేకపోతూ ఉంటారు. మరి ఈ కారణం వల్ల చాలా వరకు వృత్తిలో కష్టపడక తప్పదు. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఎంత కష్టపడితే రేపు ఫ్యూచర్లో దాని ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా నిరుద్యోగులు, విద్యార్థులు వారు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కొరకు కానీ, పార్ట్ టైం ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే వారు ఖచ్చితంగా ఈ సమయంలో 100% మీకేదో ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నది. అంటే అది మరీ పెద్ద ఉద్యోగం అయితే ఈ సమయంలో రాదు. కేవలం మీ వరకు మీరు నిలబడడానికి, నిలదొక్కుకోవడానికి సరిపోయే ఉద్యోగం మాత్రమే ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే శని ఎప్పుడు కూడా చిన్న స్థాయి నుంచి పై స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది తప్ప ఒకేసారి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని ఇచ్చే ప్రయత్నం మాత్రం ఎప్పుడు కూడా శని 6వ స్థానంలో ఉన్నా, దశమ స్థానంలో ఉన్నా ఎప్పుడూ కూడా ఇవ్వడం జరగదు. ప్రస్తుతం ఈ స్థితి మీకు అటు రవి, బుధుడు, శని 6వ స్థానంలో ఉండడం వలన ఇది మన దేశంలోనే కాకుండా దూర ప్రాంతాల్లో, విదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు కూడా కొంతవరకు వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే, అంటే ఈ అవకాశం కూడా మీకు ఈ ఫిబ్రవరి, మార్చి నెలాఖరు వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా చిన్నపాటి ఉద్యోగాన్ని కూడా సంపాదించలేకపోతారు. కాబట్టి ఈ సమయంలో మీరు ఎంత గొప్ప అర్హత ఉన్నా ముందేదో ఒక చిన్న స్థాయి ఉద్యోగంలో చేరిపోండి. దాని తర్వాత ఆటోమేటిక్గా ఒక 6 నెలల తర్వాత చూసుకుంటే ఆటోమేటిక్గా మీరు అనుకున్న స్థాయికి వెళ్తారు. కాబట్టి ముందు ప్రయత్నం చేయండి, బాగుంటుంది. దాని గ్రహస్థితి కూడా అదే చెప్తుందన్నమాట. అందుకని ఇంత ఖచ్చితంగా మిమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. దానికి అనుగుణంగా గురువు భాగ్యస్థానంలో ఉండడం జరుగుతుంది. అంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు కూడా అటు లగ్నాన్ని వీక్షించడం వల్ల మీలో ఒక విధమైన దైవభక్తి పెరుగుతుంది.
ఒక క్రమశిక్షణతో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు, చాలా ఒబీడియంట్గా ఉంటారు. మీ యొక్క అలవాట్లు ఆలోచనలో మార్పు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు మీ గత జన్మలో పూర్వజన్మ పుణ్యం వల్ల ఈ జన్మలో మీకు ఒక మంచి గైడో ఒక మంచి గురువో లభించడం వల్ల మీ జీవితాన్ని మీరే మార్చుకునే ప్రయత్నం మాత్రం చాలా వరకు జరుగుతుంది. అటు ఉద్యోగ విషయాలు, అటు విద్యా సంబంధించిన విషయాలు, ఆరోగ్య విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఎటొచ్చి వివాహానికి సంబంధించిన విషయంలో మనకి వివాహానికి సంబంధించిన విషయంలో చాలా వరకు మీరు తొందర పడకూడదు. ఎందుకంటే సప్తమంలో శుక్రరాహువులు సంచరిస్తున్నప్పుడు మీకు ఇంటర్ క్యాస్ట్ వివాహాలు కానీ ఏదో ఆదర్శ వివాహాలు చేసుకుంటే ఓకే తప్ప పెద్దల ద్వారా కుదిరిచ్చే సంబంధాలు ఏవైనా వచ్చినప్పుడు దాని పూర్వపరాలు బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఏదో సంబంధం వచ్చింది కదా అని చేసుకుంటే మాత్రం తర్వాత మోసపోయినట్టు మీరు గ్రహించవలసి ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు కొత్త వారితో కానీ పరిచయం లేని, అది స్త్రీలైనా పురుషులైనా సరే వాళ్ళకి వర్తిస్తుంది. అందువల్ల ఏంటంటే కొత్త వారితో పరిచయం పెంచుకోకండి. ఎవరితో అన్న ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 16 నుంచి 22 మధ్యలో జరగబోయే వార ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి 6వ స్థానంలో శుక్రుడు రాశ్యాధిపతిగా ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఏంటంటే ఎవరైతే వ్యక్తిగతంగా సెలబ్రిటీ రంగంలో కానీ సినిమా మీడియా టీవీ రంగాల్లో అటు నటులు కానీ కళాకారులు అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, వారిలో ఉన్నటువంటి ప్రతిభకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒక గొప్ప వ్యక్తి చేతిలో పడడం వల్ల వారి యొక్క ప్రోత్సాహంతో మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్లో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అంటే మీలో ఉన్నటువంటి టాలెంట్ను గుర్తించి కొంతమంది మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తూ వాళ్ళు ఏదైనా ఒక సీరియల్ కానీ సినిమా కానీ ఏదో వాళ్ళు మీకు నచ్చిన రంగంలో మిమ్మల్ని చాలా గొప్పగా చూసే ప్రయత్నం చేస్తారు. మీ వల్ల వాళ్ళు బెనిఫిట్ పొందుతారు, మీకు కూడా పబ్లిక్లో చాలా మంచి నేమ్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా సెలబ్రిటీ రంగంలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశంగా చెప్పచ్చు. అలాగే మీరు మీ యొక్క వృత్తి వ్యవహారాల్లో చాలా వరకు కొత్త టెక్నాలజీని ఉపయోగించి కొత్త యంత్రాలను ఉపయోగించి మీ యొక్క వ్యాపారాన్ని చాలా వరకు వృద్ధి చేసే అవకాశాలు కూడా రావడం జరుగుతుంది. అయితే కొంతమందికి మాత్రం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. సమయానికి భోజనం చేయడం వల్ల అయితేనే వేరే ఏదైనా అనారోగ్య సమస్యలు ఈ సమయంలో రావచ్చు. దానికోసం జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యంగా డయాబెటిక్ ఉన్నవాళ్ళు, అలాగే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలా వరకు ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. సో దానికి సంబంధించినటువంటి వైద్యం కూడా చేయించుకుంటే మంచిది. ఇక 5వ స్థానంలో మరి ఒక 3 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. ఇక్కడ ఏమైందంటే మీకు రవి బుధుడు కలిసి 5వ స్థానంలో ఉండడం ఒక విధమైనటువంటి నిపుణ యోగం, బుధాదిత్య యోగం, ఒక రాజయోగం లాంటిది ఏర్పడడం వల్ల చాలా వరకు మీకు నేమ్ అండ్ ఫేమ్కి ఎక్కువగా ఈ గ్రహస్థితి చెప్తూ ఉందన్నమాట. అంటే కోణాల్లో ఉన్నటువంటి గ్రహాలు ఏం చేస్తాయంటే మిమ్మల్ని చాలా పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఫైనాన్షియల్గా మాత్రం అవి పెద్దగా సపోర్ట్ ఇవ్వవు. కానీ విద్యార్థులకి ఏంటంటే అనూహ్యంగా వారు మంచి విద్యలో మంచి ప్రగతి సాధించడం, ఏదైనా స్కాలర్షిప్ లాంటిది రావడం, కోరుకున్న విద్యా సంస్థలో ప్రవేశానికి చేసే ప్రయత్నాలు ఫలించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫర్ ది సేమ్ టైము శని భగవానుడు కూడా అక్కడ ఉండడం వల్ల అంటే బుధుడు విద్యకి కారణం అవుతుంటాడు. శని భగవానుడు ఏంటంటే బద్ధకానికి కారణమవుతుంటాడు, మరిచిపోవడానికి కారణమవుతుంటాడు, పోస్ట్ పోన్ మెంటాలిటీకి కారణమవుతుంటాడు. ఈ బుధ కుజ అలాగే శని గ్రహాల స్థితి వల్ల ఏంటంటే జాతకుడు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏంటంటే చదివింది మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అప్పటికప్పుడు చదువుకోవచ్చులే అనుకుంటూ ఉంటాడు. ఒక విధమైనటువంటి ఇగోతో హైప్తో తనకు తాను గొప్పగా ఊహించుకుంటూ ఉండడం వల్ల
పరీక్షల్లో ఇబ్బంది రాకుండా ఉండాలంటే, తప్పనిసరి విజయం సాధించాలంటే ప్రతిరోజు రివిజన్ చేసుకుంటూ వారు ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అవుతే మాత్రం కంపల్సరిగా మీరు మరి మంచి కళాశాలలో ప్రావీణ్యంగా ప్రగతిగా అర్హత సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు విద్యార్థులు మాత్రం ఎక్కువ కృషి చేయవలసి ఉంటుంది. ఎప్పుడూ కూడా శని భగవానుడు ఖచ్చితంగా ఫలితాన్ని అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది అర్హత ఉంటేనే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 1-2 సార్లు కాదు 3 సార్లు ప్రయత్నం చేసినా మీకు అర్హత ఉంటేనే శని భగవానుడు మీకు ఒక కాలేజీలో సీట్ అన్నా, ఒక పదవన్నా, ఉద్యోగం అన్నా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏదన్నా ఖచ్చితంగా గొప్ప ప్రయత్నం చేయండి. ఫలితం మాత్రం దానికి అదే రావడం జరుగుతుంది. అష్టమంలో గురువు మాత్రం కొద్దిగా అవమానాలకు కారణం అవుతూ ఉంటాడు. ఎవరైతే ప్రస్తుతం ఇంచుమించుగా మనకి మే 15 వరకు అష్టమంలో ఉన్నటువంటి గురువు మీరు చేసే ప్రయత్నాల్లో ఏదైనా ఫెయిల్యూరు రావడం జరుగుతుంది. దానివల్ల కొద్దిగా మానసికంగా కొద్దిగా అవమానానికి గురవుతుంటారు. కాబట్టి దానికి ఆ విధంగా జరగకుండా ఉండాలంటే మాత్రం ఎక్కువగా కష్టపడటం వల్ల కంపల్సరిగా మీరు దేంట్లో అయినా సక్సెస్ కాగలరు. ఇతరుల మాటలు నమ్మకుండా మీ తెలివి మీద మీరు ఆధారపడుతూ మీ ప్రయత్నం మీరే చేస్తే మాత్రం కంపల్సరిగా సక్సెస్ పొందే అవకాశం ఉన్నది. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 22 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా కుజుడు అష్టమ స్థాన సంచారంతో ఒక విధంగా ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు అది చివరి నిమిషంలో ఆగిపోకుండా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అంటే తొందరపడి ఒక పని ప్రారంభించినప్పుడు అది మధ్యలో చివరిలో సరైనటువంటి వనరులు లేకపోవడం వల్ల కొన్ని పనులు ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల చాలా వరకు మీకు చివరిలో పనులు ఆగిపోయే అవకాశం ఉంది. దాని ప్రభావం వల్ల ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య ఒక విధమైనటువంటి విభేదాలు విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ధన సంబంధించిన విషయాల్లో అభిప్రాయ భేదాలు రావడం జరుగుతుంది. కానీ అనూహ్యంగా మీకు ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ ఆస్తి పంపకాల వల్ల అయితేనే భూములు స్థిరాస్తుల మీద మీకు అనుకోకుండా మరి ఈ సమయంలో గొప్ప ఆదాయం కూడా రావచ్చు. అందువలన కొద్దిగా ఓర్పుతో సహనంతో కుటుంబ సభ్యులు సహకరిస్తే మాత్రం 100% మీ యొక్క ఆర్థిక సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలకు కూడా ఈ గ్రహస్థితి కారణం అవుతుంది. అది కూడా ధన విషయంలో మాత్రమే జరిగే అవకాశం ఉంది. లేదా ఇతరులు మీ కుటుంబ విషయాల్లో కలగజేసుకోవడం వల్ల వాళ్ళ వల్ల అంటే ఇందులో మొక్క మీద కుటుంబ సభ్యులు ధనం ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఓర్పుతో సహనంతో ఆలోచిస్తే అందరూ లాభపడతారు. కాబట్టి చాలా వరకు నిదానంగా వ్యవహరించండి. ఒక గొప్ప ఆర్థికపరమైన లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇక మనకి చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని భగవానుడితో పాటు ఇక అక్కడ మనకి అటు లాభాధిపతి దశమాధిపతి రవి చతుర్థంలో చేరడం వల్ల ఈ సమయంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అంటే ఒక చోట ఒక ప్రాంతంలో స్థిరాస్తి అమ్మి వేరే చోట స్థిరాస్తి కొనడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. మీరు ఏదైనా ఒక గృహం మారడం కానీ జీవనోపాధి కొరకు వేరే ప్రాంతానికి మారడానికి కానీ ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కారణమవుతుంది. అయితే ఏదైనా స్థిరాస్తి కొనే విషయంలో కూడా కంపల్సరీగా మీకు ఒక ఏకాభిప్రాయం రావాలి. లేదంటే ఏదో ఒక చికాకులు మనశ్శాంతి లేకపోవడం ఉండడం జరుగుతుంది. ఫర్ ది సేమ్ టైం మీ యొక్క కుటుంబంలో మీ పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తప్పనిసరిగా కొంత శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. సడన్గా సిక్ అవ్వడం కానీ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఏదైనా హాస్పిటలైజ్ అవ్వడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వారి మీద కూడా మీరు ఒక ప్రత్యేక దృష్టి పెట్టవలసి ఉంటుంది. అంటే అతి కొద్ది రోజుల్లో చతుర్థ భావాన్ని వీడి పంచమ స్థానంలోకి వెళ్ళబోతున్నటువంటి శని భగవానుడు చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యల నుంచి విముక్తి చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల
కొన్ని లాభాలు జరగవచ్చు, మరికొన్ని నష్టాలు కూడా జరగవచ్చు. దానికి రవి కూడా అక్కడ చేరడం వల్ల ఏదైనా గృహ సంబంధించిన విషయాలు, అలాగే పేరెంట్స్ విషయంలో ఏదో ఒక సంఘటన జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి అది మంచిగా చెడా అన్నది మీ పరిస్థితులను బట్టి, మీరున్నటువంటి గృహాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాని విషయంలో శ్రద్ధ పెట్టుకోండి. ఇక ముఖ్యంగా 5వ స్థానంలో శుక్రరాహుల కలయిక ఏంటంటే ఒక డిసప్పాయింట్మెంటు జరిగే అవకాశం ఉంది. అనూహ్యంగా మీ జీవితంలోకి కొత్త వారు ప్రవేశించడం వల్ల పాత వారితో పరిచయాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పటిదాకా లవ్ ఎఫైర్లో ఉన్నవాళ్ళు సడన్గా ఏదో కారణాల వల్ల లవ్కి బ్రేకప్ చెప్పడం, వేరే వారితో తిరిగి మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు పెళ్లి విషయంలో ప్రేమ వివాహాలు ఏమైనా ఉంటే అవి చాలా వరకు జరిగే అవకాశం లేదు. కేవలం సాంప్రదాయబద్ధంగా పెద్దలు కుదిర్చే వివాహం మాత్రమే జరిగే అవకాశం ఉంది. అటు కుటుంబ సభ్యుల సహకారంతో పాటు, పెద్దల అంగీకారంతో పాటు బయటవారు కూడా మెచ్చే విధంగా ఈ సమయంలో మరి మీ యొక్క వివాహం జరగడం కానీ, నిశ్చితార్థం రావడం కానీ, ఒక సంబంధం కుదుర్చుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పెద్దలు కుదిర్చిందే సరైనదని భావించి ముందుకు వెళ్ళడం మంచిది. ఏదైనా మీకు బిఫోర్ మ్యారేజ్ కన్నా ఈ సమయంలో ఆఫ్టర్ మ్యారేజ్ మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. అటు దైవబలంతో పాటు, పెద్దల ఆశీర్వాదంతో పాటు, ధన సంబంధించిన విషయాల్లో కూడా మంచి ధనప్రాప్తి లభించే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 16 నుంచి 22 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ధనుసు రాశి వారికి 7వ స్థానంలో కుజగ్రహ సంచారం ఒక విధంగా ఇది భార్యాభర్తల మధ్య విభేదాలకి, మనస్పర్ధలకి కూడా కారణం అవుతుంటుంది. ఆల్రెడీ వివాహం కుదుర్చుకున్న వారి విషయంలో కూడా కొన్ని విభేదాల వల్ల ముహూర్తాలు వాయిదా పడే సూచనలు కూడా ఉన్నాయి. ఇతరుల మాటలు నమ్మడం వల్ల, చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకోవడం వల్ల ఇటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం తొందరపడకుండా ప్రతి విషయాన్ని నిదానంగా ఆలోచించడం వల్ల ఎంత గొప్ప విభేదాలైనా, ఎన్ని సమస్యలైనా చాలా వరకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే ధనుసు రాశి వారి కుజుడు మిత్రగ్రహం అవటం వల్ల సహజంగా ఏ భావంలో ఉన్న భావాన్ని టెంపరీగా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా దాన్ని పాజిటివ్గా మార్చడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు వీళ్ళకి పంచమ వ్యయాధిపతి అవుతుంటాడు. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మిస్టేక్స్, వారి యొక్క తొందరపాటుతనమే వారి యొక్క నష్టాలకి, అనర్థాలకి కారణం అవుతూ ఉంటుంది. అలాగే ప్రేమ విషయంలో కూడా 99% ఈ ధనుసు రాశి వారు ఇంచుమించుగా వాళ్ళ యొక్క ఈ ప్రేమ సంబంధించినటువంటి జీవితం వారు 18వ ఏట నుంచి 16వ ఏట నుంచే ఎవరో ఒకరిని ప్రేమించడం, అది విఫలం అవ్వడం, మళ్ళీ ఇంకోరిని ప్రేమించడం, అంటే ప్రేమ అనొచ్చు, లేదంటే ఆకర్షణ అనొచ్చు, ఏదైనా మాత్రం ఇటువంటి వారి జీవితంలో నడుస్తుంటాయి. ఇవన్నీ సైడ్ అవుతూ అనుకోకుండా పెద్దలు కూర్చుని వివాహం, అంటే అది సమాజం కోసమో, పెద్దల యొక్క మాట కాదనలేకో కంపల్సరీగా వివాహం జరుగుతుంది. అది ప్రేమించిన వారితో కాకుండా పెద్దల కూర్చుని జరగడం, సరే ఆ జీవితం అలా సాగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ కుజగ్రహ సంచారం వల్ల చిన్న చిన్న విభేదాలు రాకుండా జాగ్రత్త పడడం మంచిది. అయితే ఇప్పుడు ఈ సమయంలో మీరు ఎవరితో ఉన్నా కలిసి కొత్తగా వ్యాపారం చేయడం కానీ, ఏదైనా వ్యవహారం స్టార్ట్ చేయడం కానీ అంత అనుకూలమైన విషయం అయితే కాదు. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఈ సమయంలో మీకు కొంత ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. అది భూముల వల్ల అయితేనే, స్థిరాస్తుల వల్ల అయితేనే, వృత్తి వ్యాపారాల వల్ల కూడా కావచ్చు, లేదంటే మీ పార్ట్నర్స్ విడిపోవడం వల్ల మీకు రావాల్సిన వాటా మీకు ఇచ్చిన వల్ల కూడా అనూహ్యంగా కొంత ధనం మీకు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు కూడా ఈ సమయంలో ఏదైనా మీ యొక్క వృత్తిలో మార్పు కొరకు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నం కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు చాలా వరకు ధన సంపాదన ధ్యేయంగా కాకుండా కేవలం మీ యొక్క ఇష్టానికి, మీ యొక్క హాబీకి, మీ మనసులో ఉన్నటువంటి విషయాలకు అనుగుణంగా చేయడం జరుగుతూ ఉంటుంది. దశమంలో ఉన్నటువంటి కేతువు లాభాపేక్ష లేకుండా
నిస్వార్థంగా సేవ చేద్దామనే ఉద్దేశం కలుగుతూ ఉంటుంది. అలాగే గురువు కూడా 6వ స్థానంలోకి రావడం వల్ల చాలా మంచి సర్వీసు ఎదుటి వాళ్ళకి అందించాలి, అందులో ధర్మబద్ధంగా ఉండాలి, ప్రస్తుతం ఉన్న సమాజాన్ని మార్చాలి అన్న ప్రయత్నంలో ఈ గురుకేతువులు ఈ వృత్తి స్థానాల్ని యాక్టివేట్ చేయడం వల్ల చాలా వరకు మీరు వృత్తిలో చాలా మార్పు చెందుతూ మీ యొక్క వృత్తిని మారుస్తారు, తదనుగుణంగా సమాజాన్ని కూడా మార్చే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. దానికి అనుగుణంగానే మరి ప్రస్తుతం భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ బుధ రవిగ్రహాలు రెండూ కలిసి 3వ స్థానంలో శని భగవానుతో కలియడం జరుగుతూ ఉంటుంది. దీన్ని బట్టి కూడా వృత్తిరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు, వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా తప్పనిసరిగా కొన్ని మార్పులు తప్పనిసరి. మీరు చేసే ప్రయత్నానికి అటు ప్రభుత్వ సహకారం కానీ అధికారుల సహకారం కానీ కంపల్సరీగా ఉంటుంది. బట్ ఏదైనా మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా, వృత్తిలో మార్చాలన్నా, కొత్తగా మీ లైఫ్ మార్చాలన్నా, కొత్త ఉద్యోగంలో చేరాలన్నా కేవలం మీ యొక్క అవకాశం ఈ ఫిబ్రవరి మార్చి నెలాఖరుకు మాత్రమే ఉంటుంది. మార్చి 29 తర్వాత అర్ధాష్టమ శనిలోకి వెళ్ళబోతున్నటువంటి శని భగవానుడు చతుర్థంలో ప్రవేశిస్తే మాత్రం మీరు వృత్తిపరంగా పెద్దగా ఏమీ మార్పు చేయలేరు, అనుకున్న దానికి సహకారం లభించదు. కాబట్టి ఏదైనా ఈలోగానే మీరు ఏ కార్యక్రమం చేపట్టాలన్నా దానికోసం ప్రయత్నం చేయండి, విజయం సాధిస్తారు. చాలా వరకు ఉన్నదాంతోనే సరిపెట్టుకోవాలి తప్ప ఏమాత్రం అప్పు తెచ్చినా అదనంగా ధనం వేస్ట్ చేసినా దాని నుంచి బయటపడడం కూడా కష్టమని గమనించండి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 22 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి మకర రాశి వారికి ఫేవర్గా ఉన్నటువంటి గ్రహాలు 6వ స్థానంలో కుజగ్రహం, 3వ స్థానంలో రాహు, దాంతోపాటు శుక్రుడు. 6లో ఉన్నటువంటి కుజుడు శత్రువులపై విజయాన్ని, ఇంటర్వ్యూల్లో సక్సెస్ని రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ముఖ్యంగా విద్యార్థులు ఏదైనా చిన్నపాటి ఉద్యోగానికి కానీ ఇంటర్వ్యూకి కానీ అటెండ్ అవుతుంటే వారి యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. భూములు, స్థిరాస్తుల మీద ఉన్నటువంటి వ్యవహారాలు, అన్నదమ్ములతో ఉన్నటువంటి ఆస్తి తగాదాలకు సంబంధించిన విషయాలు, రుణదాతల ఒత్తిడి, ఇవన్నీ కూడా వాటి నుంచి మీరు బయటపడే అవకాశం ఉన్నది. అంటే మీకు వచ్చినటువంటి ధనంతో రుణాన్ని తీర్చివేయడం జరుగుతుంది. మీరు ఏదైనా ఒక ఆస్తి ఇతరుల ఆధీనంలో ఉంటే దాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏదైనా కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ఇక 6లో ఉన్నటువంటి కుజుడు అటు 12వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు, 9వ స్థానాన్ని కూడా వీక్షిస్తూ ఉంటాడు. ఈ కారణం వల్ల మీరు ఏదైనా మీ బంధువులకు సంబంధించినటువంటి భూమి కానీ స్థిరాస్తి కానీ కొనుక్కునే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. లేదంటే ఇంతవరకు మీ పెద్దల ద్వారా వచ్చినటువంటి ఆస్తి ఏమైనా మీరు పంచుకోకుండా ఉంటే మీ వాటా మీకు మారడానికి కూడా ఇది అనుకూలించే అవకాశం ఉంది. ఏదైనా మీ పేరు మీద ఒక స్థలమో భూమో ఇల్లో ఈ సమయంలో ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏదైనా స్థిరాస్తి మీద పెట్టుబడి పెడతారు. మొత్తం మీద ఏంటంటే చాలా వరకు ఈ ఆస్తి భూమి విషయాల్లో చాలా ఫేవర్గా ఉండే అవకాశం ఉన్నది. ఇక దశమాధిపతి శుక్రుడు 3వ స్థానంలో ఉంటూ రాహుతో కలిసి ఉండడం వలన వృత్తిలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం, సినిమా, మీడియా, టీవీ, యూట్యూబ్ రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వారు కూడా వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కొత్తగా ప్రజెంట్ చేస్తారు. కొత్త టెక్నాలజీ ఉపయోగించి మీ యొక్క వృత్తిని, మీలో ఉన్నటువంటి టాలెంట్ని అభివృద్ధి చేయడం వల్ల చాలా వరకు మీరు పబ్లిక్లో బాగా నోటెడ్ అవ్వడం, మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో మీకు మీ సహ ఉద్యోగులు సహకరించే అవకాశం ఉంది. చాలా వరకు శుక్రుడు ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడ స్త్రీల సహకారం ఉంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక స్త్రీల సహకారం అన్నపోతులకి చాలామందికి ఏదో ఎఫ్ఐఆర్లు, లవ్ ఎఫైర్లు, ఇతర స్త్రీలు వాళ్ళ ద్వారా ధనం అనుకుంటారు తప్ప స్త్రీ అన్నప్పుడు అది మీ అమ్మగారు అవ్వచ్చు,
అక్కగారు అవ్వచ్చు, వదిన అవ్వచ్చు, మీ కుమార్తె అవ్వచ్చు, లేదంటే మీ మనవరాలు కూడా అవ్వచ్చు. వాళ్ళు మీకు ఏదో ప్రోత్సహించి మీకు ఏదో సహకరిస్తూ ఉంటారు. కేవలం మీరు ఏదో ఇబ్బందుల్లో ఉంటే మీకు సమయానికి ఏదో సేవ చేసినా కూడా దాన్ని ఏదో వేరే విధంగా చిత్రీకరించకుండా మొత్తం మీద ఆత్మీయుల యొక్క అభిమానాన్ని చూడకుంటారు. వారి యొక్క సహాయం అందుతుంది. మీరు చేసే ప్రయత్నానికి అటు అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. మొత్తం మీద ఇది కూడా అనుకూలంగా ఉంది. ఇంటి 2 గ్రహాలు అనుకూలంగా ఉండటం, ఆటోమేటిక్గా రాహు 3వ స్థానంలో ఉండడం వల్ల విదేశంలో ఉన్నటువంటి మీ బంధుమిత్రుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. ఇక భాగ్యంలో ఉన్నటువంటి కేతువు దైవ చింతన, భక్తి పెరుగుతుంది. గొప్ప ఆధ్యాత్మికవేత్తలు కానీ, బాగా అనుభవం కలిగినటువంటి గురువులు కానీ మీకు తారసపడతారు. అంటే మీరు వాళ్ళని సంప్రదించి వారి యొక్క ఆశీస్సులతో వారు చూపిన మార్గంలో నడటం వల్ల ప్రస్తుతం మీకున్నటువంటి సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ఇప్పుడు ధనస్థానంలో ఉన్నటువంటి బుధ, రవి, శని గ్రహాలు కుటుంబపరంగా చాలా ఆర్థికపరమైన ఒత్తిడి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో మీ మాటకి ఇంచుమించుగా విలువైతే ఉండదు. ఇతరుల పెత్తనం మీ కుటుంబం మీద ఉంటుంది. అటు ఆర్థిక పరంగాను ఆరోగ్యపరంగా కూడా చాలా సమస్యలు మీ కుటుంబ సభ్యులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా సహనంతో, ఓర్పుతో కొంతకాలం ఇంచుమించుగా మార్చి నెలాఖరు వరకు ఓర్పుగా ఉంటే చాలా కాలంగా ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల నుంచి అతి తొందరలో మీరు బయటపడడం జరుగుతుంది. మీరు చేయవలసిందంతా ఓర్పుతో, సహనంతో ఎదురు చూడండి. సమస్యలు వాటికవే పరిష్కారం అవడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 16 నుంచి 22 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు కుంభరాశి వారికి రాశి యందు 3 గ్రహాల సంచారం. అసలే కొంతకాలంగా శనిగ్రహ సంచారం తోడ్పడటం వల్ల దానికి రవిగ్రహం వచ్చి కలడం జరిగింది. రవి శనిల కలయిక సాధారణంగా ఏంటంటే ఈ సమస్యలకి అదనంగా కొన్ని అనుకోని కొత్త సమస్యలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మీకు వృత్తిపరంగా కొంత న్యాయం జరిగే అవకాశం ఉంది. చాలా కాలంగా మీరు ఏదైనా పదవి కోల్పోయి ఉన్నా, ఉద్యోగంలో ఇబ్బందులున్నా అవి తొలగిపోయి మళ్ళీ మీ యొక్క కుర్చీ మీకు వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు మీ ఉద్యోగంలో ప్రవేశించి మీ యొక్క వృత్తిని కంటిన్యూ అవుతూ ఉంటారు. చాలా వరకు ఈ కుంభరాశి వారికి ఈ కుటుంబ సంబంధించిన వ్యాపారాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకే వృత్తిని తండ్రి, కొడుకులు, ఆ కుటుంబంలో మిగతా వాళ్ళు కూడా కంటిన్యూ అవుతున్నప్పుడు మరి ఏదో కారణం వల్ల ఈ కుంభరాశి వారిని కొంతకాలం పాటు మరి ప్రస్తుతం వీరికి జరుగుతున్నటువంటి జన్మశని ప్రభావం వల్ల ఈ కుటుంబ వ్యవహారాలకు కొంతకాలం పాటు దూరంగా ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు తిరిగి మీ తండ్రి గారితో కానీ, మీ పెద్దవారితో కానీ కలిసి మీ యొక్క వ్యాపారాన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకోవడం కానీ, ఆ వృత్తిని కంటిన్యూ చేసుకోవడం కానీ చాలా వరకు జరుగుతూ ఉంటుంది. అది కొంతవరకు అనుకూలించే విషయం. అయితే మీకు కొంతమందికి ఏంటంటే మీ యొక్క వారసత్వంగా మీ తండ్రి గారి వృత్తి కానీ, మీ తాతగారి వృత్తి కానీ, ఏదైనా ఒక నామినేటెడ్ పదవి లాంటిది, కొన్ని సందర్భాల్లో ఎండోమెంట్స్లోను వాటిలోనూ కూడా వారసత్వంగా కొన్ని ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. అటువంటి వాటిలో మీకు ఏమైనా అర్హత ఉంటే ఈ సమయంలో మీరు ఆ పదవి లభించే అవకాశం ఉంది. దాంతోపాటు కొంత జీతం, వేతనం కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదైనా మొత్తం మీద ఒక కొత్త వృత్తి ఏర్పడుతుంది, కొత్త ఆదాయం లభిస్తుంది. కొంతవరకు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. దానికి అనుకూలంగా ధనస్థానంలో యోగకారకుడైనటువంటి శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండడం జరిగింది. అంటే ఏదైనా మీ కుటుంబంలో ఒకవేళ మీకు కాని సందర్భంలో మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా ఒక గొప్ప పదవి కానీ, అధికార హోదా కానీ రావడం జరుగుతుంది. లేదంటే ఒక వివాహం ద్వారా ఒక గొప్ప ఇంటి సంబంధం మీకు రావడం వల్ల ఏంటంటే ఒక ధనంతో, ఐశ్వర్యంతో కూడినటువంటి ఒక పెళ్లి కూతురో, ఒక స్త్రీయో, ఒక భార్య రూపంలోనో, కోడల రూపంలోనో, లేదంటే చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ కుమార్తె మీ కుటుంబంలో కలటం వల్ల మొత్తం మీద ఒక ధనవంతురాలు అనేటువంటి మీ కుటుంబ సభ్యురాలు మీ కుటుంబంలో కలడం జరుగుతుంటుంది. అంటే కొంతకాలం పాటు విదేశంలో ఉండి
అధిక ధనం సంపాదించి మళ్ళీ మీ కుటుంబంలో కలడానికి రావడం జరుగుతుంది. దానివల్ల అటు మీరు ఏదైనా ఒక ఫంక్షన్ లాంటిది చేయడం కానీ, ఒక వివాహం లాంటిది జరిపించడం కానీ, ఏదైనా ఒక పార్టీ లాంటిది జరిగే అవకాశం ఉంది. మీరు కూడా ఇంచుమించుగా ఈ రాబోయే ఏప్రిల్ మే వరకు చాలా సందడిగా అటు మనీ రొటేషన్ అవుతుంది, చుట్టాలు బంధువులు వస్తూ ఉంటారు, మిమ్మల్ని అభినందిస్తూ ఉంటారు, మొత్తం మీద చాలా బిజీగా వ్యవహారం చేసే అవకాశం ఉన్నది. ఇక ఈ సమయంలోనే మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. మరి చాలా కాలంగా ఒకేసారి ధనం పదవి రావడం వల్ల గతంలోగా కానీ మరో కొత్తగా కానీ ఏదైనా స్పెక్యులేషను, ఏదైనా ఒక బలహీనత మీ జీవితంలో ప్రవేశించవచ్చు. దూరం అయిపోయినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంది. అది కొంతకాలంగా విడిపోయినటువంటి మీ భార్య కూడా కావచ్చు, లేదా వేరే ఎవరైనా మీ జీవితంలో తిరిగి ప్రవేశించడం వల్ల మళ్ళీ మీరు అదే ధోరణిలో కొంతవరకు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ విధంగా కాకుండా గతంలో ఉన్నటువంటి బలహీనతల్ని పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా క్రమశిక్షణగా వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ కుటుంబ సభ్యులకి ఇష్టం లేని కార్యక్రమాలు ఏమీ చేయకుండా, మీరు ఏ పని చేసినా కూడా వాళ్ళకి బాధ కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల చాలా వరకు మీ యొక్క ఇప్పుడు ప్రారంభమవుతున్నటువంటి మీ కొత్త జీవితం మీకు గత జీవితం ఒక గుణపాఠంగా మిగిలిపోతూ రాబోయే జీవితంలో కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు మీకు ఏప్రిల్ నెల నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల చాలా వరకు మీ లైఫ్ అది మీ చేతిలోనే ఉంటుంది. మంచిగా మార్చుకున్న మీ జీవితం మంచిగా వెళ్ళే అవకాశం ఉంది. తిరిగి మళ్ళీ ఏదైనా ఊబిలోనో మాయలోనో వ్యసనలోనో పడితే మళ్ళీ అగైన్ అదే సీను రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఇటు రాహువు, అటు శని, అటు శుక్ర ఈ గ్రహాల ప్రభావం మిమ్మల్ని చాలా వరకు మీ నిర్ణయం పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా చతుర్థంలో ఉన్నటువంటి గురువు ఏదో ఒక స్థిరాస్తి ఇచ్చే అవకాశం ఉంది. మిమ్మల్ని ఏదో విధంగా నిలబెట్టే ప్రయత్నం మాత్రం ఈ సమయంలో జరుగుతుంది. శ్రీమాత్రే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 22 మధ్యలో జరుగుతున్నటువంటి వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వారం అంతా కూడా 3 గ్రహాలు 12వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే మనం గత జన్మలో చాలామందికి రుణపడి ఉంటే, అంటే అప్పులు చేసి చెల్లించకుండా ఉన్నా, ఇతరుల మీద ఆధారపడి ఆ రుణం తీర్చుకోకుండా ఉన్నప్పుడు ఈ జన్మలో ఎక్కువ గ్రహాలు 12వ స్థానంలో ఉండగా జన్మించడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఈ జన్మంతా కూడా ఇతరుల బాధ్యతలు మనం మోస్తూ, ఏదో అప్పులు చేస్తూ, దానికి వడ్డీలు కడుతూ, మీరు చేసిన అప్పులే కాకుండా మీ కుటుంబ సభ్యులు చేసిన అప్పులు కూడా మీరే తీర్చవలసి ఉంటుందన్నమాట. మరి అది జన్మజాతకంలో అలాగ ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. మరి గోచారంలో 12వ స్థానంలో గ్రహాలు వచ్చినప్పుడు ఈ జన్మలో చేసినటువంటి రుణాలు ఏవైనా ఉంటే అవి చెల్లించవలసి ఉంటుంది. ఆ రుణాన్ని చెల్లించకపోతే పెద్దగా జీవితంలో అభివృద్ధి అన్నది ఉండదు. అంటే ఈ సమయంలో మనకి అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉంటాయి. 12వ స్థానంలో ఉన్నటువంటి వచ్చినటువంటి గ్రహాలు ఆ రుణాన్ని గుర్తు చేస్తూ ఉంటాయన్నమాట. అంటే రుణం అన్నది ఏంటంటే పితృరుణం, మాతృ రుణం, భార్య రుణం, పిశాచ రుణం, గురు రుణం, ఏ రుణమైనా ఉంటుంది. బట్ కానీ ప్రస్తుతం వ్యయస్థానంలోకి శని రవి రావడం వల్ల అది పితృరుణంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో మరి గత జన్మలలో అటువంటి రుణం ఏమైనా ఉంటే మరి ఈ జన్మలో ఆ రుణం తీర్చుకోవలసి దానికి గుర్తుగా ఇప్పుడు మీ 12వ స్థానంలోకి ఈ శని రవి రావడం జరుగుతుంది. అంటే దీనివల్ల ఏంటి ప్రాబ్లం అంటే ఉద్యోగంలో పెద్దగా అభివృద్ధి ఉండదు. ఎన్ని అర్హతలు ఉన్నా సమయానికి వివాహం జరగకపోవడం, ఉద్యోగం రాకపోవడం, సంతానం యొక్క అభివృద్ధి లేకపోవడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఏంటంటే మరి ఈ సమయంలో
దాన్ని తీర్చుకునే ప్రయత్నం, అంటే ఈ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయాలి. అంటే దానికి ప్రస్తుతం ఉన్నటువంటి తండ్రి గారికి సేవ చేయడం వల్ల కానీ, వారికి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చడం కానీ, లేదా విధి విధానంగా గోశాల దర్శించడం కానీ, గోవులకి సేవ చేయడం వల్ల ఆ రుణం నుంచి బయటపడతారు. ఇక బుధుడు వ్యయస్థాన సంచారం, ఇది చతుర్థాధిపతి వ్యయం కాబట్టి ఒక విధంగా మాతృ రుణం కూడా చెప్తూ ఉంది. అంటే ఈ సమయంలో మీరు తల్లిదండ్రుల పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఉంటే అవి ముందు పరిష్కరించవలసి ఉంటుంది. వారి కష్టాలు మీ కష్టాలుగా స్వీకరించి వాటి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం వల్ల ఒక విధమైనటువంటి అభివృద్ధి మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక లగ్నంలో శుక్రుడు ఉన్నాడు వచ్చినప్పటికీ కూడా అక్కడ రాహు ఉండడం వల్ల ఏంటంటే ఆ సౌకర్యాల్ని అనుభవించలేకపోతూ ఉంటారు. అంటే మంచి సౌకర్యాలు ఉన్నా, ఒక మంచి కారు ఉన్నా, ఒక మంచి భార్య ఉన్నా, ఒక మంచి గృహం ఉన్నా, గృహం అంతా కూడా సెంట్రల్ ఏసీ ఉన్నా కూడా దాన్ని మీరు అనుభవించలేకపోతూ ఉంటారు. ఏదో ఒక లోపం వల్ల కారు షెడ్లోనే ఉంటుంది, మీరు ఎక్కడో బయట పడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరిగే సూచనలు ఉంటాయి కాబట్టి ఏదైనా కొన్ని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోవాలి. అయితే గురువు 3వ స్థానంలో ఉండడం వల్ల మీరు చేయవలసిందల్లా ఒక మంచి గురువుని ఆశ్రయించి వారు చెప్పిన విధానం, చెప్పిన ప్రకారం నడుచుకోవడం మంచిది. అంటే ఒక విధంగా మీరు కూడా అందరినీ మంచి సలహాలు ఇస్తుంటారు, అందరికీ మంచి మార్గంలో పెడుతుంటారు. అయితే చాలా వరకు మీరు చెప్పినవి మీరు పాటించకపోవడం వల్ల కూడా కొంతవరకు మీ యొక్క ప్రస్తుత స్థితికి కారణం అవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు వ్యక్తిగతంగా కూడా మీరు ఇతరులకు చెప్పినవి మీరు కూడా పాటించడం మంచిది. బట్ ఏదైనా చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు, ఇప్పుడు ప్రస్తుతం వేయిలో ఉన్నటువంటి గ్రహాలు, మీరు ఈ సమయంలో మీరు ఏదైనా ఒక సొంత స్థిరాస్తి కొనుక్కోవడానికి కానీ, ఒక గృహం ఆస్తి కొనుక్కోవడానికి చాలా వరకు అవకాశం ఉంది. ఒకవేళ మీకు అవకాశం ఉంటే మీరు చాలా దూర ప్రాంతంలో, విదేశంలో ఎక్కడున్నా సరే మీ యొక్క పేరెంట్స్ కోసం ఒక గృహం కానీ, ఒక వాహనం కానీ కొనిపెట్టి వారికి ఇవ్వడం వల్ల ఇంకా మీరు జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అంటే ఆస్తి ఎప్పటికీ మీదే అయినప్పుడు కూడా ప్రస్తుతం వాళ్ళకి ఈ విధంగా ఒక గూడు ఏర్పాటు చేయడం వల్ల మీకు ఇంకా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహస్థితి మనకి అనుకూలించినప్పుడు, గ్రహాల స్థితి బాగులేకుండా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏ ఒక్క గ్రహం గురించో మనకి ఈ ఇబ్బందులు వస్తున్నాయి అనుకోకుండా సుమారుగా అన్ని గ్రహాల ప్రభావం నుంచి బయటపడడానికి సాధారణంగా కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కామన్గా ఏమవుతారంటే ఇది ఏలినాటి శని జరుగుతుంది, కేవలం ఆ శివాలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళడం, ఆ శని భగవానుడి ఏదో కొద్దిగా అభిషేకం ఏదో చేసి రావడం జరుగుతుంటుంది. ఎప్పుడన్నా సరే మీరు 9 గ్రహాలని సమానంగా పూజించి పర్టికులర్గా ఒక గ్రహం ఇబ్బంది, అంటే పెళ్ళి అవ్వడం లేదు కుజ భగవానుడు, ఉద్యోగం రావట్లేదు శని భగవానుడు, ఆరోగ్యం సరిగ్గా లేదు సూర్య భగవానుడు, ఈ విధంగా గ్రహాలకి మీరు విధి విధానంగా పూజ చేస్తూ మిగతా 9 గ్రహాలకు కూడా తగు విధంగా ఉపచారాలు చేసినప్పుడు మాత్రమే ఆ గ్రహ ఫలితం రావడం జరుగుతుంది. ఏ ఒక్క గ్రహాన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా మిగతా గ్రహాల ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడుతుంది. కాబట్టి వీటన్నిటికీ బదులుగా ప్రతీ నెల కొన్ని పండగలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అందులో మాస శివరాత్రి, ఏకాదశి, సంకష్ట చతుర్థి మొదలగునవి వస్తుంటాయి. అవి విధి విధానంగా ఫాలో అవ్వడం వల్ల ఏ గ్రహాలు, అన్ని గ్రహాలు కూడా మీకు సమానమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. మరి ఇప్పుడు మనకి ఈ వారం ప్రారంభంలో 16వ తారీఖున వస్తున్నటువంటి ఈ సంకష్టాల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడి యొక్క అభయం ఉంటే, విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే సమస్త గ్రహాలు అనుకూలించాలని ఈ శివపార్వతులు మరి విఘ్నేశ్వరుడికి ఇచ్చినటువంటి వరం. కాబట్టి ఈ సంకష్టాల చతుర్థి పూజ చేయకుండా మీరు మాస శివరాత్రి చేసిన ఫలితం ఉండదు, ఏకాదశి చేసిన ఫలితం ఉండదు,
మహాశివరాత్రి అన్నా ఫలితం ఉండదు. అందుకని ముందుగా మరి ఈ నెలలో వస్తున్నటువంటి మహాశివరాత్రి యొక్క పుణ్యఫలం మీకు సంపూర్ణంగా దక్కాలంటే రేపు వచ్చినటువంటి సంకష్ట చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం వీలైనంత వరకు మీరు సొంతంగా కూడా చక్కగా వినాయకుడి ఫోటో ముందు గరికతో అర్చన చేసి మీకు వచ్చినటువంటి వినాయకుడు నామాలు చక్కగా చదివి దానికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు మరి ఆలయంలో మరి ప్రదోష వేళ విఘ్నేశ్వరుడికి చేస్తున్నటువంటి అభిషేకంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే సౌభాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారో, పెళ్లి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి స్వామివారికి గంధం నీళ్ళతో కానీ పశువు నీళ్ళతో కానీ అభిషేకం చేయడం వల్ల, మరి ధనం కోసం ప్రయత్నం చేస్తున్న వారు చెరుకు రసంతో కానీ పాలతో కానీ తేనెతో కానీ అభిషేకం చేయడం వల్ల, మరి ముఖ్యంగా ఆరోగ్యం కోసం చేస్తున్నవారు ఇప్పుడు వస్తున్నటువంటి నలుపు రంగు ద్రాక్ష పళ్ళు రసంగా చేసి వాటిని అభిషేకంగా చేయడం వల్ల కానీ, ఏదైనా ప్రతి అభిషేకానికి ఒక ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది. ఏదైనా ఇందులో భక్తి ఇంపార్టెంటు. చక్కగా మరి సంకష్టాల చతుర్థి రోజు సాయంకాలం పూట అభిషేకంలో పాల్గొని చక్కగా స్వామివారిని ఆశీర్వచనాలు పొంది ఇంచుమించుగా రోజంతా కూడా చాలా నియమంగా ఉండడం వల్ల మరి యొక్క ఆయన అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు. దీని తర్వాత వచ్చే మహాశివరాత్రి రోజు మీరు ఏదైనా ఒక టెంపుల్లో ఎక్కడన్నా సరే ఒక శివలింగాన్ని దర్శించుకొని ఆ స్వామికి విధి విధానంగా అభిషేకం చేసుకోవడం వల్ల, దర్శనం మాత్రం చేత కేవలం చిన్న నామంతో సంతృప్తి చెందినటువంటి గొప్ప దైవం మరి రెండు కూడా ఈ నెలలో మీకు ఈ గ్రహ దోషాల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఏదైనా భక్తి శ్రద్ధ ఇంపార్టెంటు. బట్ ఏదైనా చక్కగా దైవానుగ్రహం పొందాలంటే ఈ మాఘమాసం మించింది లేదు, అందులో మహాశివరాత్రి మించింది లేదు. అందుకే జన్మానికి ఒక శివరాత్రి అంటే ఏంటి అర్థం? మన జన్మలో ఒక్క శివరాత్రిలో చక్కగా ఒక శివరాత్రి రోజు నియమంగా ఉంటూ ఆ పరమేశ్వరుని దర్శించుకోవడం వల్ల చక్కని ఫలితం పొందడం జరుగుతుంది. స్వస్తి.